జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్నా కనీసం రిజర్వాయర్లను నింపాలన్న సోయ ఈ ప్రభుత్వానికి లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో ఆలమట్టి నారాయణపూర్ నుంచి నీళ్లు వదిలితే జూరాల నుంచి రిజర్వాయర్లు నింపేవాళ్లమని, ఇప్పుడు ఆ నీటిని వృధాగా వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుంది, ఎక్కడకు నీటిని విడుదల చేయాలన్న అవగాహన అయినా నీటిపారుదల శాఖకు ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి, కానీ ఆ నీళ్ళని నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. మరి జూరాలకు నీళ్ళు రావడం ఒక అదృష్టంగా మేము భావించినాం. నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతాడేమో. ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా రెండు కృష్ణా తుంగభద్ర ఉప్పొంగుతూ ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్లు వాడతారేమో అనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్లు వదులుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం కనుక పవర్ జనరేట్ చేసుకుంటున్నారు.